నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మరొక వారం రోజుల్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వాహిని టీవీ సర్వే ద్వారా ఏ సెగ్మెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్తూ వస్తున్న తరుణంలో ఇవాల్టి నియోజకవర్గం కరీంనగర్, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నియోజకవర్గం. అందులో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి ఈ గడ్డ నుంచి ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు. గతంలో వినోద్ కుమార్ గెలిచిండు బీఆర్ఎస్ నుంచి. సో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది, అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేల ప్రభావం ఎంత ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం ఇవాల్టి మన స్పెషల్ అనాలిసిస్లో. కరీంనగర్, హూ విల్ బి ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2024? మొత్తం ఓటర్ల సంఖ్య 11,47,697 మంది ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఒకసారి చూస్తే కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, ఈ 7 నియోజకవర్గాల్లో కరీంనగర్, చొప్పదండి కరీంనగర్ జిల్లాలో ఉంటే వేములవాడ, సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో ఉన్నాయి. మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, ఆ మానకొండూర్, హుజురాబాద్ వచ్చి కరీంనగర్లో ఉంటే హుస్నాబాద్ వచ్చి సిద్దిపేటలో ఉంది. సో ఇక్కడ కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. సో చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ నుంచి గెలిచిండు. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి గెలిస్తే, సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే, మానకొండూరు నుంచి కమంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి, హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. సో హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి గెలిస్తే, ఇక్కడ చూస్తే 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండి 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో 2019లో బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిస్తే, అంతకు మునుపు వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి 2014లో గెలిచాడు. సో అంతకుముందు పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నా ఇప్పుడు ఆ జిల్లా మంత్రిగా కూడా ఉన్నాడు. అట్లే 2024 ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరంటే బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. మాజీ ఎంపీ ఈ ముగ్గురు పోటీలో ఉంటే 2019లో రిజల్ట్స్ ఒకసారి చూస్తే బండి సంజయ్ కుమార్ 4,98,276 ఓట్లతో గెలిస్తే, అప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ 4,08,768 ఓట్లు మాత్రమే సాధించగలిగిండు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అప్పుడు పొన్నం ప్రభాకర్ కంటెస్ట్ చేస్తే 1,79,258 ఓట్ల తేడాతో 3వ స్థానంలో ఉండిపోతే, ఇక 2014 విషయానికి వస్తే బోయిన్పల్లి వినోద్ కుమార్ టీఆర్ఎస్ నుంచి గెలిచిండు 5,05,783 ఓట్లతో. సో పొన్నం ప్రభాకర్ అప్పుడు 3,07,6 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. సో 2014 రిజల్ట్స్ ఇట్లా ఉన్నట్టయితే కరీంనగర్ అసెంబ్లీ చూస్తే ఒకసారి గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమార్ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోవడానికి ఇగో ఎన్ని ఓట్ల తేడా అంటే 92,179 ఓట్లతో గంగుల కమలాకర్ గెలిస్తే 89,016 ఓట్లతో బండి సంజయ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ 3,000 ఓట్ల తేడాతో మాత్రమే గంగుల కమలాకర్ గెలిచిండు. సో బండి సంజయ్ కుమార్ అతి స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. సో పురుమల్ల శ్రీనివాస్ 57 ఓట్లు సాధించిండు. సో ఇక్కడ చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం గెలిచిండు. కాంగ్రెస్ నుంచి 90,395 ఓట్లు సాధిస్తే, సో బీఆర్ఎస్ నుంచి 52,956 ఓట్లు సాధించి 2వ స్థానంలో ఉంది ఇక్కడ బీఆర్ఎస్. సో బొడిగ శోభ గత మాజీ ఎమ్మెల్యే, తను 26,669 ఓట్లు సాధించి 3వ స్థానంలో బీజేపీ పార్టీ ఉంది. సో వేములవాడకు వస్తే ఆది శ్రీనివాస్ 71,451 ఓట్లు సాధించి బీఆర్ఎస్ నుంచి చలిమెడ లక్ష్మీ నరసింహారావు 56,870 ఓట్లతో 2వ స్థానంలో ఉంటే, బీజేపీ మాత్రం చెన్నమనేని వికాసరావు 29,710 ఓట్లు సాధించాడు. సో సిరిసిల్లకు వస్తే కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు 89,244 ఓట్లతో గెలిస్తే, అక్కడ కేకే మహేందర్ రెడ్డి 59,557 ఓట్ల తేడాతో ఓడిపోతే, 3వ స్థానంలో బీజేపీ రాణి రుద్రమారెడ్డి 18,328 ఓట్లతో ఉంది. సో ఇక్కడ మానకొండూరు విషయానికి వస్తే కాంగ్రెస్లో కవంపల్లి సత్యనారాయణ గెలిస్తే 96,773 ఓట్లతో. సో బీఆర్ఎస్ ఇక్కడ 2వ స్థానంలో ఏర్పుల రసమై బాలకిషన్ 64,408 ఓట్లు సాధించి 2వ స్థానంలో ఉన్నాడు. సో అక్కడ ఆరేపల్లి మోహన్ బీజేపీ నుంచి 14,879 ఓట్లతో 3వ స్థానంలో ఉంటే, హుజురాబాద్కు వస్తే పాడి కౌశిక్ రెడ్డి 80,333 ఓట్లు సాధించి గెలిస్తే ఈటల రాజేందర్ 63,460 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సో ఈటల రాజేందర్
గజ్వేల్లో అట్లే హుజురాబాద్లో పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయి ఇవాళ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ హుస్నాబాద్ విషయానికి వస్తే ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ 1,955 ఓట్లతో గెలిస్తే ఉడతల సతీష్ కుమార్ 81,611 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అది బీఆర్ఎస్ నుంచి. సో బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 8,338 ఓట్లు సాధించిండు. ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మాత్రమే ఉంది. కాంగ్రెస్కి అంతగా ప్రభావం చూపలేని పరిస్థితి కనపడతా ఉంది. పొన్నం ప్రభాకర్ ఒక కరీంనగర్ హుస్నాబాద్ తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఏమి పనిచేయదని చెప్తా ఉన్నారు. సో 2 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం. సో బండి సంజయ్ గతంలో ఎంపీగా పనిచేసినప్పటికీ అట్లే ఆ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కూడా తనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నటువంటి ఈ సందర్భంగా బీజేపీ గెలవడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కారణాలు కూడా బండి సంజయ్ పైన ఎటువంటి ఆరోపణలు లేకపోవడము, తను పనిచేసిన విధానము, అట్లే పార్టీ కార్యకర్తల్లో పార్టీ నాయకత్వంలో జవసత్వాలు నింపినటువంటి తన ప్రవర్తన తీరు, ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కరీంనగర్లో గెలవబోయేది బండి సంజయ్ అనేది మన వాహిని టీవీ సర్వే ద్వారా తేలింది. మరొక సర్వేతో మరొక రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ.